శివలింగమునకు శ్రీకాళహస్తి. అందుకే ఆ శివలింగమునందే ఏనుగు యొక్క దంతములు, సాలెపురుగు, పాము కనపడతాయి. లింగము శ్రీకాళహస్తి లింగం అంటాం, వాయులింగమైన శ్రీకాళహస్తి లింగం అంటాం. క్షేత్రము శ్రీకాళహస్తి క్షేత్రము అంటాం, కొండ కాళహస్తి కొండ అంటాం. మూడు శ్రీకాళహస్తే. అత్యంత క్లిష్టమైన పునర్జన్మ సంబంధమైనటువంటి విషయములను కోట్ల జన్మలెత్తి తరించవలసిన వాణ్ణి అశుతోషుడై శివుడు ఇక్కడ ఎలా అనుగ్రహిస్తాడో ఈ క్షేత్రం నిరూపణం చేస్తుంటుంది. ఇక్కడ ఒకానొకప్పుడు ఒక సాలెపురుగు ఉండేది. ఆ సాలెపురుగు ఇక్కడికి రావడానికి కూడా పూర్వజన్మ వాసన బలం కారణం. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆయనకి సత్యహితుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన తామ్రపర్ణి నదీ తీరంలో ఉండి అనుష్ఠానం చేస్తుండేవాడు, సత్యసఖుడు. అటువంటి బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన ఎంతో కష్టపడి ఆ కొడుకుని పెంచి పెద్ద